డాక్టర్ గారు చెప్పడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు ఈ విషయాన్ని. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద పెద్ద సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. అదేంటంటే డాక్టర్ గారు, అబ్బాయి, అమ్మాయి ప్రైవేట్ ఇంటిమసీ టైంలో స్పెర్మ్ అనేది పుల్ ఔట్ చేసేసిన తర్వాత కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనుకునేది ఒక అపోహ. అది నిజమా అనేది ఎవరికీ తెలీదు. కన్సీవ్ అవుతారా? అవ్వరా అసలు? మీరు చెప్పే పద్ధతి పేరు కాయిటస్ ఇంటరప్టస్ అంటారు. అంటే జనరల్గా దంపతులు ఎప్పుడైతే స్ఖలనం జరుగుతుందో హ్మ్. ఆ సమయం లోపల ఆ వీర్యాన్ని బయట విడుదల చేయటం. అది చాలా సింపుల్ టెక్నిక్ అని, అందులో ఏ ఖర్చు లేదని, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని, ఇది చాలా యాక్యురేట్ మెథడు, చాలా పర్ఫెక్ట్ మెథడ్ అనుకుంటుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. హ్మ్. ఎందుకంటే పురుషుల లోపల వీర్యం ఎప్పుడు విడుదల అవుతుంది అంటే క్లైమాక్స్ సమయంలో మాత్రమే అని అందరి యొక్క అభిప్రాయం. కానీ అది ప్రీకమ్ అని ఒకటి ఉంది. అంటే వారు ఎప్పుడైతే కలయిక మొదలు పెడతారో తొలి దశలో కూడా కొంత జ్యూసెస్ వస్తాయి. ఆ జ్యూసెస్లో కూడా స్పర్మ్స్ ఉండొచ్చు.